హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కట్ వర్క్ నెక్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం రండి. చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్స్ అనేవి ఎలా మార్క్ చేసుకోవాలో ఒక్కసారి చూడండి. కదండి, ఫీజింగ్ని ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఐరన్ ఒకసారి చేసుకోవాలి. ఫీజింగ్ ఉన్న గమ్ము లైనింగ్కి అతుక్కుంటుంది. వేస్టేజ్ అనేది పాదం వరుస ఉంచి మిగతాది కట్ చేసేసేయాలి. చూపించిన విధంగా వేస్టేజ్ అనేది కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్ నీట్గా రావాలంటే ఫీజింగ్ అనేది లైనింగ్ క్లాత్కి డెఫినెట్గా అంటించుకోవాలి. వీడియోలో చూపించినట్టు కుట్టుకున్న ఫీజింగ్ నెక్ సెంటర్ కాట్ అనేది పెట్టుకోవాలి. ఒరిజినల్ టాప్ క్లాత్కి కూడా 2 సార్లు ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా సెంటర్ కాట్ అనేది సెంటర్లో అనేది పెట్టుకొని వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ దేనికంటే వేసుకుంటాం, నెక్ అనేది అటు ఇటు జరిగిపోకుండా కరెక్ట్గా సెంటర్గా రావడానికి ఆ కుట్టు అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా పర్ఫెక్ట్గా ఎలా ఉందో అలా సేమ్ ఎగ్జాక్ట్గా వేసుకుంటే నెక్ అనేది జరగకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా కుట్టుకున్నానో సేమ్ మీరు కూడా సేమ్ అలాగే ట్రై చేయాలి. కట్స్ అనేవి నీట్గా శుభ్రంగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏ నెక్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. చూపించిన విధంగా పాదం వరుస గ్యాప్లోని కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న కటింగు ఫీజింగ్కి అస్సలు తగలకూడదు. తగలకుండా పాదం వరుస గ్యాప్ వదిలేసి కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. కట్స్కి ఏమాత్రం తగిలినా నెక్ షేప్ అనేది మారిపోతుంది. కట్స్కి తగలకుండా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న కట్స్కి కాట్లు పెట్టుకోవాలన్నమాట. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఫీజింగ్కి అసలు తగలకుండా కాట్స్ అనేవి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఫింగర్స్తోని తిరగేసుకోవాలన్నమాట. కట్స్ వివరంగా ఫింగర్స్తోని నడుపుకుంటూ నీట్గా తిరగేసుకోవాలి. తిరగేసుకున్న వాటిని ఒక్కసారి ఐరన్ కొడితే కట్స్ అనేవి అలా నిలబడిపోతాయి. వెనక ముందు చూడండి, కరెక్ట్గా కదలకుండా నిలబడిపోయి దానికి ఒడ్డు కుట్టు అనేది పెట్టుకోవాలి.
కదా ఫ్రెండ్స్, కట్స్ అనేవి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇదే ప్రాసెస్లోని మీరు ట్రై చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.